ఏంటమ్మగారు ఎందుకు పిలిచారు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మగారు అది తొందరగా చెప్పండి, ఇంట్లో బోళ్ళంత పనుంది. ఈరోజు అసలే నువ్వు ఈ ఊరికి కొత్త, ఈ ఊరు పద్ధతులేం తెలియదు. ఇటు మీద రామసిల్కావే గరింటాకెట్టుకున్న సందామావే టింటిన్ టింటిన్. హాయ్, ఎవరు వస్తున్నా? ఎవరు? మేము మీ అమ్మగారి స్నేహితులం. ఎందుకు వచ్చారు? ఏం పని? మీరు మా అమ్మగారి స్నేహితులని ఎలా నమ్మాలి? అయ్యో, నిన్ను ఎలా నమ్మించాలి? మేము చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం కుదరడం లేదు. వెళ్ళండి. అసలుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదంటే మళ్ళీ మీరొచ్చారా? చీపురు మళ్ళేసి కొట్టమంటారా? వెళ్తారా? అయ్యో, ముందు మీ అమ్మగారిని అయితే పిలువు. ఎవరితో గొడవ పెట్టుకుంటున్నా? శృతిలాష, మీరా? రండి. ఇన్నాళ్ళ గుర్తుకొచ్చానా? ఏంటో నైట్ ఆఫీస్లో ఇటు ఇంట్లో బిజీ. నిన్ను మర్చిపోయింటే ఇప్పుడు వచ్చేవాళ్ళమా? ఎంతసేపు అవుతుందే మీరు వచ్చి? మేము వచ్చి చాలాసేపు అవుతుంది. ఇంకా మా లోపలికి ఎందుకు రాలేదో? ఎక్కడ? మీ పని మనిషి మమ్మల్ని లోపలికి రానిస్తేగా, నీతో మాట్లాడనిస్తేనా? ఇదే పద్ధతే. ఎవరైనా వస్తే టీ కాఫీలు ఇచ్చి మర్యాద చేయాలని తెలియదా నీకు? మీరే చెప్పారు కదా అమ్మగారు, ఎవరు వచ్చినా వారి వివరాలు తెలుసుకున్నాకే రమ్మని. మీరు మొహం చూస్తుంటే అర్థం కావడం లేదా నా ఫ్రెండ్స్ అని? పొరపాటైందమ్మగారు, క్షమించండి. సరేలే, పో. రండి, ఇక్కడ కూర్చోండి. ఏంటే, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది మనం కలవక. మిగతా స్నేహితులంతా కలుసుకుంటున్నాం, ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, కానీ నువ్వేమో టచ్లో లేవు. మరి ఏదో నే ఉద్యోగంలో ఇటు ఇంట్లో బిజీ. ఏంటే విశేషాలు? ఇలా వచ్చారు? మంగా, టీ తీసుకురా. సరే అమ్మగారు, తెస్తాను. ఈ పెళ్లి కార్డు తీసుకో. ఈ నెల 11వ తేదీన నా మ్యారేజ్. మీరందరూ తప్పకుండా రావాలి. ఇంత సంతోషకరమైన విషయం ఇంత మెల్లగా చెప్తావేంటే? తప్పకుండా వస్తా. టీ తీసుకోండి అమ్మగారు. ఇదేంటే, టీని ట్రేలో తేవాలని తెలియదా? ఏదైనా ట్రేలోనే తేవాలి. సరే అమ్మగారు, క్షణంలో తెస్తాను. ఏదోనే ఒకటి చెప్తా, దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. తీసుకోండి అమ్మగారు, టీ తెచ్చాను. సరేనే, ఇక వెళ్ళొస్తాం. తప్పకుండా రావాలి. మరి తప్పకుండా వస్తా. ఇక్కడనే ఉంటాయి, వెతకండి. ఏంటో వెతుకుతున్నట్టున్నారు అమ్మగారు? వీరి చెప్పులే. అయ్యో, వీరి చెప్పులా? నేను ఇల్లుడ్చేటప్పుడు తీశాను. వీరి చెప్పులు భద్రంగా దాచిపెట్టాను, తెస్తా ఉండండి. తీసుకోండి అమ్మగారు, చెప్పులు తెచ్చాను. ఇదేంటే, చెప్పుల్ని కూడా ట్రేలో తీసుకొని వచ్చావు? మీరే చెప్పారు కదమ్మగారు, ఏదైనా ట్రేలో తెమ్మని. అయ్యో, నీ తెలివి ఏడ్చినట్టుంది. నేను అన్నది చెప్పుల్ని కాదు, టీ కాఫీలను. పొరపాటైందమ్మగారు, క్షమించండి. బాయ్. ఒకసారి ట్రేల తెమ్మంటది, ఒకసారి ట్రేల వద్దంటది. ఈమె ఎట్లా చేస్తుందో ఏమో. ఇల్లు చాలా బాగున్నట్టుంది. ఇంత పెద్ద ఇంట్లో వస్తువులు చాలా ఉంటాయి. ఇక్కడ నాకు చాలా లాభం వస్తుంది. ఈ ఇంట్లోని ఉన్న అమ్మగారు ఇప్పుడే బయటకు వెళ్ళారు. ఆమె తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకుంటాను. క్లింగ్ క్లింగ్.
హా, ఇప్పుడు ఎవరో వచ్చారు, వారికి మర్యాద చేసి మా అమ్మగారితో శబాష్ అనిపించుకుంటాను. హా, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మీరు మా అమ్మగారి బంధువా? అవునవును, నేను మీ అమ్మగారి బంధువునే. రా రా, ఇక్కడ కూర్చోండి. మా అమ్మగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. క్షణంలో కాఫీ టీ తెస్తాను. అబ్బా, ఈరోజు వేళ విశేషం చాలా బాగున్నట్టుంది. ఇలాంటి అమాయకమైన పని మనుషులు ఇంకో 10 మంది దొరికితే బాగుండు. ఆమె ఛాయ్ తెచ్చే వరకు ఇక్కడున్న విలువైన వస్తువులన్నీ నా బ్యాగులో వేసుకుంటాను. అబ్బా, ఇక్కడ గోల్డ్ నెక్లెస్ ఉంది. ఇది అమ్ముకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. ఇది కూడా తీసుకుందాం. టీ తీసుకోండి అయ్యగారు. టీ స్నాక్స్ తెచ్చాను. అబ్బా, ఈమె మర్యాదలే కాదు, కాఫీ కూడా నాకు ఇస్తుంది. ఎవరు వస్తున్నా? నేనే డోర్ తీయు. వస్తున్నా అమ్మగారు. ఏంటే అంత హడావిడిగా ఉన్నావు? ఏం లేదమ్మగారు, మీ బంధువట ఎవరో వచ్చారు, వారికి ఇప్పుడే టీ స్నాక్స్ ఇచ్చాను, మీరే చూడండి. ఎవరు వారు? వారెవరో నాకు తెలియదు. మీ బంధువట అమ్మగారు, సరిగ్గా చూడండి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? దొంగవా? ఇదేం పని? చూడవే చూడు, వాడు మన ఇంట్లో సామాన్లన్నీ దొంగలించకపోతున్నాడు. ఆగాగు, పోలీసులకే ఫోన్ చేస్తా. వద్దు వద్దు, నా ఫోన్ అయితే అక్కడ లేదమ్మగారు. చూడవే చూడు, వాడు మన ఇంట్లో సామాన్లన్నీ దొంగలించకపోతున్నాడు. ఇప్పుడు నేను రాకపోతే ఏమై ఉండేదో. అది కాదమ్మగారు, మరి వాడేమో మీ బంధువు అన్నాడు, అందుకే అమ్మగారు. చీచి పో, నిన్ను పనిలో పెట్టుకున్నాను చూడు, నా బుద్ధి తక్కువ. ఇలాంటి వాళ్ళని ఇంకోసారి పెట్టుకోవద్దు. క్షమించండి అమ్మగారు, మళ్ళీ ఇలా జరగదులేండి. సరేలే, చీచి పో. ధన్యవాదాలు.